నౌన్. నౌన్ మీన్స్ నేమ్. నౌన్ అంటే ఏంటి? పేరు. జస్ట్ పేరునే నౌన్ అంటాం. ఇంగ్లీష్ గ్రామర్ భాషలో నౌన్ అంటాం, మన భాషలో నేమ్ అంటాం అంతే. ఏ నేము? పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్. ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా నౌన్సే. ఈ పేర్లే నౌన్స్ ఉంటాయి. పర్సన్స్ పేర్లు స్వప్న, కుమార్, రాహుల్. ప్లేసెస్ పేర్లు ఢిల్లీ, బెంగళూరు, గాంధీనగర్. థింగ్స్ వస్తువుల పేర్లు బుక్కు, పెన్ను, షర్టు, టేబుల్. యానిమల్స్ పేర్లు టైగర్, క్యాట్, డాగు. ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా. నెక్స్ట్ ప్రనౌన్. ఏ ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ ప్లేస్లో వాడేదాన్ని మనం ప్రనౌన్ అంటాం. స్వప్న ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ స్వప్న అనేది నౌను. స్వప్న బదులుగా షీ యూజ్ చేసాం. షీ ఈజ్ ఏ డాక్టర్. షీ అనేది ప్రనౌన్. ఇదేమో నౌన్ ఏమో రెడ్ కలర్లో చూపించాము, ప్రనౌన్ ఏమో పింక్ కలర్లో చూపించాం. కుమార్ ఈజ్ మై ఫ్రెండ్. కుమార్ అంటే నౌను, కుమార్ బదులుగా హీ ఈజ్ మై ఫ్రెండ్. హీ అంటే ప్రనౌను. శంకర్ అండ్ గోపాల్ ఆర్ ఫ్రెండ్స్. శంకర్, గోపాలు నౌన్స్. ఈ రెండింటి బదులుగా దే పెట్టాం. దే ఆర్ ఫ్రెండ్స్. దే అనేది ప్రనౌన్. ఇవన్నీ కూడా ప్రనౌన్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అనమాట. ఐ అంటే నేను, వి అంటే మేము, ఇవి అంటే నీవు లేక మీరు, దే అంటే వారు లేదంటే అవి కూడా వస్తుంది. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది కామ ఇది.